హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో చంద్రయాన్ 3 గురించి టాప్ 30 బిట్స్ చూద్దామండి. ఒకసారి చంద్రయాన్ 3 టాపిక్ చదివిన తర్వాత మీరు ఈ బిట్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో చంద్రయాన్ 3 గురించి మనకు ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో మనం నేర్చుకొని ఉంటే బెటర్. ఒకసారి ఈ టాప్ 30 బిట్స్ ఏంటో మనం ఈరోజు చూద్దామండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఎప్పుడు నిర్వహించడం జరిగింది? చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఎప్పుడు నిర్వహించడం జరిగింది? ఇక్కడ ఆప్షన్స్ చూడండి. 2023 జూలై 13, 2023 జూలై 14, 2023 జూలై 15, 2023 జూలై 16. ఆన్సర్ చూడండి, ఆప్షన్ బి 2023 జూలై 14. ఇక్కడ టైం కూడా ఇవ్వడం జరిగిందండి. చూడండి ఒకసారి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఏ అంతరిక్ష నౌక ద్వారా చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేపట్టారు? ఏ అంతరిక్ష నౌక ద్వారా చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేపట్టారు? ఆన్సర్ వచ్చేసి LVM-3M4. LVM-3M4. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, చంద్రయాన్ 3 ఎన్ని కిలోమీటర్ల ప్రయాణం చేయనుంది? చంద్రయాన్ 3 ఎన్ని కిలోమీటర్ల ప్రయాణం చేయనుంది? ఆన్సర్ వచ్చేసి 3,84,000 కిలోమీటర్లు. 3,84,000 కిలోమీటర్లు అనేది ప్రయాణం చేయనుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, చంద్రయాన్ 3 ఎన్ని రోజుల ప్రయాణం చేయనుంది? చంద్రయాన్ 3 ఎన్ని రోజుల ప్రయాణం చేయనుంది? ఆన్సర్ వచ్చేసి 45 రోజులు. ఎన్ని రోజులు? 45 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్ 3 ద్వారా చంద్రునిపైకి పంపుతున్న ల్యాండర్కు ఏమని పేరు పెట్టడం జరిగింది? చంద్రయాన్ 3 ద్వారా చంద్రునిపైకి పంపుతున్న ల్యాండర్కు ఏమని పేరు పెట్టడం జరిగింది? ఆన్సర్ విక్రమ్. ఆన్సర్ ఏంటిది? విక్రమ్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, చంద్రయాన్ 3 ద్వారా చంద్రునిపైకి పంపుతున్న రోవర్కు ఏమని పేరు పెట్టడం జరిగింది? చంద్రయాన్ 3 ద్వారా చంద్రునిపైకి పంపుతున్న రోవర్కి ఏమని పేరు పెట్టడం జరిగింది? ఆన్సర్ ప్రజ్ఞాన్. ఆన్సర్ ఏంటిది? ప్రజ్ఞాన్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ల జీవితకాలం ఎంతగా ఇస్రో అంచనా వేస్తుంది? విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ల జీవితకాలం ఎంతగా ఇస్రో అంచనా వేస్తున్నది? ఆన్సర్ 14 రోజులు. 14 రోజులు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, చంద్రయాన్ 3 ద్వారా విక్రమ్ మరియు ప్రజ్ఞాన్లు చంద్రుని యొక్క ఏ ధ్రువంలో దిగుతాయి? చంద్రయాన్ 3 ద్వారా విక్రమ్ మరియు ప్రజ్ఞాన్లు చంద్రుని యొక్క ఏ ధ్రువంలో దిగుతాయి? ఆన్సర్ దక్షిణ ధ్రువం. ఆన్సర్ ఏంటిది? దక్షిణ ధ్రువం. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు? చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ వీరముత్తువేల్. ఓకేనా? వీరముత్తువేల్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, చంద్రయాన్ 3 ప్రయోగం యొక్క మొత్తం బడ్జెట్ ఎన్ని కోట్లు? చంద్రయాన్ 3 ప్రయోగం యొక్క మొత్తం బడ్జెట్ ఎన్ని కోట్లు? ఆన్సర్ చూడండి, 615 కోట్లు. 615 కోట్లు. నెక్స్ట్ 11th క్వశ్చన్, చంద్రయాన్ 3లోని రోవర్ గరిష్టంగా చంద్రుని ఉపరితలంపై నడుస్తూ ఎంత దూరం ప్రయాణిస్తుంది? చంద్రయాన్ 3లోని రోవర్ గరిష్టంగా చంద్రుని ఉపరితలంపై నడుస్తూ ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఆన్సర్ 500 మీటర్లు. ఎన్ని మీటర్స్? 500 మీటర్స్. 12th క్వశ్చన్, చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఏ రాకెట్ లాంచర్ ద్వారా అంతరిక్షంలోకి పంపడం జరిగింది? చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఏ రాకెట్ లాంచర్ ద్వారా అంతరిక్షంలోకి పంపడం జరిగింది? ఆన్సర్ LVM-3. LVM-3. నెక్స్ట్ 13th క్వశ్చన్, చంద్రయాన్ 3 ద్వారా పంపబడిన ల్యాండర్ మరియు రోవర్లు ఎప్పుడు చంద్రుని ఉపరితలాన్ని చేరుతాయని ఇస్రో అంచనా వేస్తున్నది? చంద్రయాన్ 3 ద్వారా పంపబడిన ల్యాండర్ మరియు రోవర్లు ఎప్పుడు చంద్రుని ఉపరితలాన్ని చేరుతాయని ఇస్రో అంచనా వేస్తుంది? ఆన్సర్ 2023 ఆగస్టు 23. 2023 ఆగస్టు 23. 14th క్వశ్చన్ చూడండి, నాసా అతి త్వరలో ప్రారంభించుతున్న మానవ సహిత చంద్రమండల యాత్ర ఏది? నాసా అతి త్వరలో ప్రారంభించుతున్న మానవ సహిత చంద్రమండల యాత్ర ఏది? ఆన్సర్ ఆర్టెమిస్. ఆన్సర్ ఏంటి? ఆర్టెమిస్. నెక్స్ట్ 15th క్వశ్చన్, చంద్రునిపై అంతరిక్ష నౌకను విజయవంతంగా దింపిన 4వ దేశం ఏది? చంద్రునిపై అంతరిక్ష నౌకను విజయవంతంగా దింపిన 4వ దేశం ఏది? ఆన్సర్ ఇండియా. ఆన్సర్ ఏంటండి? ఇండియా. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి, చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ఎన్ని దేశాల వాహన నౌకలు దిగాయి?
చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ఎన్ని దేశాల వాహన నౌకలు దిగాయి? ఆన్సర్ 3 దేశాలు. అవేంటంటే అమెరికా, రష్యా, చైనా. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. భారతదేశంలో అంతరిక్ష ప్రయోగాలు ఏ సంస్థ నిర్వహిస్తుంది? భారతదేశంలో అంతరిక్ష ప్రయోగాలు ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఆన్సర్ ఇస్రో. ఓకేనా? ఏ సంస్థ అండి? ఇస్రో. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఇస్రో ఎప్పుడు స్థాపించబడింది? ఇస్రో ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ 15 ఆగస్ట్ 1969. ఓకేనా? ఆగస్ట్ 15th రోజు 1969. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ బెంగళూరు. ఎక్కడ? బెంగళూరు. నెక్స్ట్ ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఎస్ సోమనాథ్. ఎస్ సోమనాథ్. నెక్స్ట్ 21 క్వశ్చన్. భారతదేశం యొక్క నావిగేషన్ వ్యవస్థను ఏమని పేర్కొంటారు? భారతదేశం యొక్క నావిగేషన్ సంస్థను ఏమని పేర్కొంటారు? ఆన్సర్ ఐఆర్ఎన్ఎస్ఎస్. ఓకేనా? ఐఆర్ఎన్ఎస్ఎస్. నెక్స్ట్ 22 క్వశ్చన్ చూడండి. చంద్రుని మీదికి భారతదేశం చేపట్టిన మొదటి అంతరిక్ష ప్రయోగం ఏది? చంద్రుని మీదికి భారతదేశం చేపట్టిన మొదటి అంతరిక్ష ప్రయోగం ఏది? ఆన్సర్ చంద్రయాన్ 1. చంద్రయాన్ 1. నెక్స్ట్ చంద్రయాన్ మొదటి ప్రయోగం ఎప్పుడు నిర్వహించబడింది? చంద్రయాన్ మొదటి ప్రయోగం ఎప్పుడు నిర్వహించబడింది? ఆన్సర్ 2008 అక్టోబర్ 22. 2008 అక్టోబర్ 22. నెక్స్ట్ చంద్రయాన్ మొదటి ప్రయోగానికి చీఫ్ ఎవరు? చంద్రయాన్ మొదటి ప్రయోగానికి చీఫ్ ఎవరు? ఆన్సర్ మైలస్వామి అన్నాదురై. మైలస్వామి అన్నాదురై. నెక్స్ట్ 2008లో ప్రయోగించిన చంద్రయాన్ 1 జాబిల్లి కక్షలో ఎన్ని రోజుల పాటు పనిచేసింది? 2008లో ప్రయోగించిన చంద్రయాన్ 1 జాబిల్లి కక్షలో ఎన్ని రోజుల పాటు పనిచేసింది? ఆన్సర్ 312 రోజులు. ఓకేనా? 312 రోజులు. నెక్స్ట్ 26 క్వశ్చన్ చూడండి. చంద్రుని యొక్క చీకటి ప్రాంతంలో మొట్టమొదటి నీడ జాడలను కనిపెట్టిన స్పేస్ క్రాఫ్ట్ ఏది? చంద్రుని యొక్క చీకటి ప్రాంతంలో మొట్టమొదటి నీటి జాడలను కనిపెట్టిన స్పేస్ క్రాఫ్ట్ ఏది? ఆన్సర్ చంద్రయాన్ 1. చంద్రయాన్ 1. నెక్స్ట్ 27వ క్వశ్చన్ చూడండి. చంద్రయాన్ 2 మిషన్ ప్రయోగానికి చీఫ్ ఎవరు? చంద్రయాన్ 2 మిషన్ ప్రయోగానికి చీఫ్ ఎవరు? ఇక్కడ ఆన్సర్ చూడండి. ఎం వనిత. ఎం వనిత. నెక్స్ట్ 28th క్వశ్చన్. చంద్రయాన్ 2 ప్రయోగం ఎప్పుడు నిర్వహించబడింది? చంద్రయాన్ 2 ప్రయోగం ఎప్పుడు నిర్వహించబడింది? ఆన్సర్ 2019 జూలై 22. 2019 జూలై 22. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూడండి. చంద్రయాన్ 3లో ఉన్న ఒక ముఖ్య విషయం చంద్రయాన్ 2లో లేనిది ఏమిటి? చంద్రయాన్ 3లో ఉన్న ఒక ముఖ్య విషయం చంద్రయాన్ 2లో లేనిది ఏమిటిది? ఆన్సర్ చూడండి. ఎల్డివి. ఎల్డివి అంటే లేజర్ డాప్లర్ వెలాసిమెట్రీ. ఓకేనా? లేజర్ డాప్లర్ వెలాసిమెట్రీ. ఇవండి చంద్రయాన్ గురించి మనము ఇంపార్టెంట్ బిట్స్ ఈరోజు నేర్చుకోవడం జరిగింది. ఒకసారి మీ టాపిక్ చదివిన తర్వాత ఈ బిట్స్ అనేవి రివిజన్ పర్పస్లో యూజ్ చేసుకోండి. చాలా యూజ్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.